హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రో విత్ రాజ్. నా పేరు రాజేష్ తుమ్మలపల్లి అండ్ నేను యూకేలో ఉంటున్నాను గత 4 సంవత్సరాల నుంచి. అండ్ ఈ వీడియో ముఖ్య ఉద్దేశం వచ్చేసరికి మనకి యూకేలో ఉండి ఓన్లీ యూకేలో ఉన్న వాళ్ళకి ఈ వీడియో. యూకేలో ఉండి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం ఇంతవరకు ఎవరికి తెలియదు అంటే ఈ వీడియో మాత్రం మిస్ చేయకుండా చూడండి. ఎందుకంటే యూకేలో ఉంటే ఒక మంచి ఆప్షన్ ఏంట్రా అంటే ఇండియాలో ఉన్న వాళ్ళు ఓన్లీ ఇండియన్ అకౌంట్లోనే మనం స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేయాలి. అదే మనం యూకేలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు యూకేలో ఉంటే మనం ఇండియాలో మీ మమ్మీ అకౌంట్లో నుంచి ఇండియా స్టాక్స్ కొనొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ప్లాట్ఫామ్ ట్రేడింగ్ 212లో అది క్రియేట్ చేసుకొని నువ్వు యూరోపియన్ కంట్రీస్లో కొనొచ్చు, డ్రాగన్ కంట్రీస్లో కొనొచ్చు. ఇలాంటివి 30 నుంచి 40 కంట్రీల స్టాక్స్ ఇందులో ట్రేడ్ అవుతున్నాయి. ఎన్విడియా, మనకి కోకోకోలా, ఊబరు, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి, ఇంటెల్, ఇలాంటి కంపెనీస్, రోల్స్ రాయిస్ అని చెప్పి డిఫెన్స్ కంపెనీ, ఇది కూడా. ఇలాంటి ఎన్నో స్టాక్స్ మనకి ఇందులో ఉన్నాయి. ఎలా కొనుక్కోవచ్చు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. చివరి వరకు చూడండి, మిస్ చేయకుండా. అండ్ ఇలాంటివి ఎన్నో స్టాక్స్, న్యూసెస్ అండ్ దాని ఫైనాన్షియల్స్ ఇలాగా మొత్తం కనిపిస్తాయి యాప్లో. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ఒకసారి లాగిన్ చేసిన తర్వాత మీకు కనుక స్టాక్ మార్కెట్ గురించి కొంచెం తెలిసినా సరే మొత్తం ఈజీగా అర్థం అవుతుంది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం నాకు తెలిసి ఇంతవరకు యూకేలో ఎవరు చెప్పలేదు. అండ్ సో ఈ వీడియోని మాత్రం మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఇలానే మంచి మంచి కంటెంట్ మీకోసం తీస్తూనే ఉంటాను. అండ్ లెట్స్ గో ఇంటు ద వీడియో. మీ ఫోన్ ఓపెన్ చేసి యాప్ స్టోర్లోకి వెళ్ళి ట్రేడింగ్ 212 అని చెప్తే కొడితే వస్తుంది. అది ఓపెన్ చేసి లాగిన్ చేయండి. కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, అది ఫిల్ చేయండి. సో అకౌంట్ క్రియేట్ అయిపోద్ది మ్యాక్సిమం 1 డేలో. ఇందులో వచ్చేసరికి మై వాచ్ లిస్ట్ ఇది. నా దాంట్లో కొన్ని సెలెక్ట్ చేసుకొని వాచ్ చేస్తున్నాను. సో అందులో BYD స్టాక్ ఒకటి. అండ్ ఇంకా వచ్చేసరికి ఎన్విడియా అని చెప్పి మనకి చాలా పాపులర్ అయిన స్టాక్. ఇది అందరికీ తెలుసు. 2022లో $15 ఉండేది, ఇప్పుడు $152 ఉంది. అండ్ టెస్లా, అమెజాన్, మెటా ప్లాట్ఫామ్స్, ఆల్ఫాబెట్, గూగుల్ కంపెనీ, అండ్ సూపర్ మైక్రో కంప్యూటర్, కోకోకోలా మనందరికీ బాగా తెలిసిన కంపెనీ, అలీబాబా, ఇది బాగా తెలుసు మనందరికీ, చైనీస్ స్టాక్ ఇది. అండ్ ఇది కూడా $85 నుంచి ఇప్పుడు 114 అయింది. అంతకుముందు చాలా ఎక్కువ ఉండేది, పడిపోయింది. అండ్ ఇలా వచ్చేసి స్టార్ బక్స్, రోల్స్ రాయిస్, ఇది ఒక డిఫెన్స్ కంపెనీ. $1 నుంచి నమ్మరుగానే £9కి వెళ్ళింది. అది అదే £1 నుంచి £9కి వెళ్ళింది. చాలా మంచి స్టాక్, మిస్ అయ్యాను. ఇంటెల్, ఇది చాలా కరెక్ట్ అయింది, బట్ ఫ్యూచర్లో ఛాన్సెస్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి. ఇలాగ ఎన్నో ఉన్నాయి. ఇది కంట్రీ మొత్తం, ఈ కంట్రీలో ఉన్న స్టాక్స్ ఉంటాయి. యూకేలో, యూఎస్లో ఉంటాయి. అండ్ మనకి ఇంకా యూరోపియన్ కంట్రీస్లో ఉంటాయి, డ్రాగన్ కంట్రీస్. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 20 కంట్రీల నుంచి 30 కంట్రీల స్టాక్స్ ఇందులో ట్రేడ్ అవుతాయి. మనం ఏదన్నా కొనుక్కోవచ్చు. పౌండ్స్లో డిపాజిట్ చేసి తర్వాత డాలర్స్లోకి ఆటోమేటిక్గా నువ్వు ఏ స్టాక్ అయితే కొంటున్నావో, డాలర్స్ అయితే డాలర్స్, లేకపోతే యూరోస్ అయితే యూరోస్, ఆటోమేటిక్గా అదే కన్వర్ట్ చేసుకుంటుంది ఆన్లైన్లో. అండ్ కొంచెం కన్వర్షన్ చేంజెస్ అంటే లైక్ ఇప్పుడు మనకి ఇండియా నుంచి యూకేకి ట్రాన్స్ఫర్ చేస్తే పౌండ్ నుంచి INR ట్రాన్స్ఫర్ చేస్తే కొన్నిసార్లు పెరుగుతుంది, తగ్గుతుంది కదా. మనం పెట్టినప్పుడు తగ్గి తర్వాత పెరిగింది అనుకో, సో ఆటోమేటిక్గా దీంట్లో కూడా ఆ ఎఫెక్ట్ దీంట్లో కూడా చూపిస్తుంది మనకి. అండ్ ఇందులో మనకి ఇంకా నేనైతే సిద్ధు స్పేస్ అని చెప్పి ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేశాను. అండ్ నా రీసెర్చ్ ప్రకారం నేను చేసుకున్నాను. మీరు మాత్రం ఇదేమీ రికమెండేషన్ కాదు. సో చూసుకొని ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఇన్వెస్ట్లో స్టాక్ మార్కెట్ ISAలోనే ఇన్వెస్ట్ చేయండి మ్యాక్సిమం. ఎందుకంటే అందులో 20,000 కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే మీకు ఏం ట్యాక్స్ ఇవన్నీ ఏం కట్టే పని ఉండదు. దాని మీద వచ్చే ప్రాఫిట్స్ ఇవన్నిటిలో £3,000 వరకు. అండ్ డిపాజిట్ కూడా మనం ఏం కట్టే పని ఉండదు, 0% కమిషన్ దీంట్లో. అండ్ ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి. ఇది సోఫీ టెక్నాలజీస్ అని చెప్పి నేను ఇది కొన్నాను. ఇప్పుడు $12 ఏమో ఉన్నప్పుడు కొన్నా, $15-16 ఉన్నప్పుడు అమ్మేసాను కొన్ని స్టాక్స్ రీసెంట్గా, ఒక £400 దాకా. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఉన్నాయి స్టాక్స్, నాకు 65 దాకా ఉన్నాయి. బట్ దాని యావరేజ్ ప్రైస్ వచ్చేసరికి $15 ఏమో ఉంది. అండ్ ఇందులో కొనుక్కోవచ్చు మీరు. మార్కెట్ అని చెప్పి ఉంది కదా, దాంట్లో £10 నుంచి £20, £30, £40, £100, £200 అలా ఎన్నైనా మీరు కొనుక్కోవచ్చు మీ దగ్గర డబ్బులు ఉన్నదాన్ని బట్టి. అండ్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు, ట్రేడింగ్ వస్తే మీకు. అండ్ ఇందులో AI అనాలిసిస్ అని చెప్పి ఆ స్టాక్ ఎందుకు పెరిగింది ఇప్పుడు దాకా, ఒక లాస్ట్ 2 వీక్స్ నుంచి 35% దాకా పెరిగింది, అది ఎందుకు పెరిగిందని చెప్పి దీంట్లో డీటెయిల్డ్గా మనకి కింద AI రాస్తుంది.
అండ్ ఈ ఫీడ్ వచ్చేసరికి మనకి చాలామంది మనలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళ ఎర్నింగ్స్ కాల్ ఉంది, వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ ఉంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. మీకు నచ్చితే లైక్ కొట్టచ్చు, లేదా డిస్లైక్ కొట్టచ్చు. అండ్ ఇందులో ఇంకా హైయెస్ట్ 52 వీక్స్ హై అవన్నీ చూపిస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మనం క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఎవరైనా క్రియేట్ చేసింది ఉంటే దాంట్లోకి వెళ్ళి మనం ఇన్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఫైనాన్షియల్స్ చూపిస్తాయి, ఏ స్టాక్స్ ఆ స్టాక్ చూసుకోవచ్చు దాంట్లోనే. అండ్ టెస్లా మన అందరికీ బాగా తెలిసిన కంపెనీ. $200 నుంచి ట్రంప్ వచ్చిన తర్వాత $450 కూడా వెళ్ళింది. అప్పుడు అమ్మిన వాళ్ళు మంచి ప్రాఫిట్లో ఉన్నట్టే. అండ్ ఇవన్నీ మనకి ఎవరికి తెలీదు. ఇండియా నుంచి యూకే వచ్చి అసలు స్టాక్ మార్కెట్ గురించి ఏం తెలియదు. ఇలాంటి స్టాక్స్ ఎన్నో వేల స్టాక్స్ £1 నుంచి 200 పౌండ్లు వెళ్ళినాయి, £1 నుంచి 15 పౌండ్లు వెళ్ళినాయి, 20 పౌండ్లు వెళ్ళినాయి, $4 నుంచి $20, $30, $40 అలా వెళ్ళిన కంపెనీలు చాలా అంటే చాలా ఉన్నాయి. ఇందులో మనం డిపాజిట్ చేసుకున్న కార్డ్ నుంచే మళ్ళీ విత్డ్రా కూడా పెట్టుకోవాలి. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఆ కార్డు మిస్ చేయమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఇంకా ఒక కామెంట్ చేస్తే ఇంకా నాకు చాలా బాగా పుష్ చేస్తుంది మోర్ వీడియోస్ కోసం. అండ్ ఈ వీడియోలో చిన్న చిన్న తప్పులు అంటే లైక్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అలాంటివి ఏమైనా ఉంటే నన్ను క్షమించండి. అండ్ మీకు ఇలానే ఇంకా చిన్న చిన్న కంటెంట్ లైక్ షార్ట్ వీడియోస్లో కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను, యూట్యూబ్లో కూడా పెడుతున్నాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసి అందులో కూడా నన్ను ఫాలో చేయండి అండ్ సపోర్ట్ చేయండి. మీకోసం ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎన్నెన్నో ఇక ఫ్యూచర్లో తీస్తూనే ఉంటాను. So see you in the next video. Until then, bye bye.